సినిమాను మించిన ట్విస్ట్, సీరియళ్లను తలదన్నే హై డ్రామా. దువ్వాడ శ్రీను, వాణి మధ్యలో మాధురి. ఈ మొత్తం కుటుంబ కథా చిత్రంలో గొడవలు, ధర్నాలు, యాక్సిడెంట్లు వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పడుతుందా? తాజా సీన్ చూస్తే పరిష్కార ప్రయత్నాలు జరుగుతున్నట్టు కనిపిస్తోంది. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము. దువ్వాడ శ్రీను, వాణి మధ్య సెటిల్మెంట్ కి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాణి 5 డిమాండ్లపై నిన్న 2 గంటల పాటు చర్చలు సాగాయి. అన్న దువ్వాడ శ్రీనుతో చర్చించి నిర్ణయం చెప్తారన్నారు శ్రీధర్. విడాకులు వద్దని వాణి కుటుంబ సభ్యులామెకి నచ్చ చెప్తున్నారు. ఇంత జరిగాక విడాకులు ఇచ్చేందుకు దువ్వాడ శ్రీనివాస్ సిద్ధమయ్యారని సోదరుడు శ్రీధర్ అంటున్నారు. మరి చర్చలు సఫలం అవుతాయని వాణి బంధువులు భావిస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి. మరి దువ్వాడ ఫ్యామిలీ రగడకు నేటితో ఫుల్ స్టాప్ పడుతుందా? ఫ్యామిలీ పెద్దల చర్చల్లో వాణి పెట్టిన పంచశీల డిమాండ్లేంటి? వాటిపై ఆయన సోదరుడు ఏమన్నారు? వాణి పెట్టిన డిమాండ్స్ కి దువ్వాడ శ్రీను ఒప్పుకుంటారా? వారం రోజులుగా నడుస్తున్న ఎమ్మెల్సీ దువ్వాడ ఫ్యామిలీలో రచ్చకు ఫుల్ స్టాప్ పడుతుందా అంటే అవుననే టాక్ వినిపిస్తోంది. ఫైనల్ గా ఎమ్మెల్సీ దువ్వాడ కుటుంబ సభ్యుల చర్చలు ముగిశాయి. 2 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించిన దువ్వాడ బంధువులు 5 డిమాండ్లను దువ్వాడ సోదరుడితో చెప్పారు వాణి బంధువులు. ఆస్తుల పంపకం, విడాకులపై సుదీర్ఘంగా చర్చించారు ఇరు వర్గాలు. పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని విడాకులు వద్దని నచ్చజెప్పారు వాణి కుటుంబ సభ్యులు. తాము జరిపిన చర్చలు సఫలమవుతాయని, ఈ రోజుతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందని వాణి బంధువులు భావిస్తున్నారు. మొత్తానికి ఆస్తుల విషయమే, బేసికల్గా ఆస్తులు. డైవర్స్ మాత్రం వద్దు అనేది మా తాలూకా కాన్సెప్ట్. దానికి మరి ఆయన ఎలా రెస్పాండ్ అవుతారనేది వేచి చూడాలి. ప్రాపర్టీ గురించి కూడా వచ్చింది. దీనికి సంబంధించి ఆయన తదనంతరం పిల్లలకి హక్కు ఉన్నట్టుగా డాక్యుమెంట్స్ క్రియేట్ చేయమని చెప్పేసి మా డిమాండ్ చెప్పాం. చర్చల విషయాన్ని పక్కన పెడితే ఇంత జరిగాక తన అన్న విడాకులకే సిద్ధమయ్యారని చెప్తున్నారు దువ్వాడ శ్రీనివాస్ సోదరుడు శ్రీధర్. మరోసారి అన్న దువ్వాడ శ్రీనివాస్ తో మాట్లాడాక ఫైనల్ నిర్ణయం చెప్తామన్నారు శ్రీధర్. మేము నలుగురం కలిపి వాళ్ళు కొన్ని డిమాండ్స్ చెప్పట్టు నాకు చెప్పారు. కొన్ని విషయాలు అవన్నీ అన్ని గారి దృష్టికి పట్టుకెళ్తాను. మాక్సిమం అవన్నీ అయ్యేటట్టు మరి భగవంతుడిగా వాళ్ళు చెప్పిన విషయాలన్నీ ఇప్పుడు చెప్తాను సార్. పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నాను సార్. వాళ్ళకి 4-5 డిమాండ్లు పెట్టారు సార్. చెప్తాను సార్, అన్ని గారితో మాట్లాడాక తప్పనిసరిగా మీకు చెప్తాను. అన్ని విషయాలు చెప్తాను సార్. వాళ్ళు కొన్ని డిమాండ్స్ పెట్టారు సార్. ఆ విషయాలు నేను ఇప్పుడు అన్ని గారితో మాట్లాడాక మీకు అన్ని విషయాలు చెప్తాను సార్. ఇమీడియట్ చెప్తాను. దువ్వాడ వాణి విషయం ఇలా ఉంటే, యాక్సిడెంట్ తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాధురి మాత్రం ఎమోషనల్ గా మాట్లాడారు. హాస్పిటల్ నుంచి వీడియో విడుదల చేసిన మాధురి, మనుషుల్లో మానవత్వం ఉందనుకున్నా కానీ మోసం ఉంటుందని తెలుసుకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. కోట్ల రూపాయల డబ్బును చూశాను. నా చుట్టూ 100 మందిని చూశాను. మనుషుల్లో మానవత్వం ఒక్కటే ఉంటుందన్నాను నేను. కానీ మనుషుల్లో ఒక మోసమే ఉంటుందని తెలుసుకున్నాను. అందుకే ఈరోజు పట్టుగా మిగిలిపోయాను. ఫైనల్ గా వాణి దువ్వాడ శ్రీను మధ్య ఎపిసోడ్ లో ఆర్థికపరమైన సమస్యలే చర్చకొచ్చినట్టుగా తెలుస్తోంది. వాణి పెట్టిన 5 డిమాండ్లపై దువ్వాడ శ్రీను ఏ విధంగా స్పందిస్తారు, వాటికి ఆయన సోదరుడు ఒప్పిస్తాడా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. గొడవకు వాణి డిమాండ్స్ తో ఫుల్ స్టాప్ పడుతుందా లేక దువ్వాడ ఏమైనా డిమాండ్స్ పెడతారా అనేది ఉత్కంఠ రేపుతోంది.